ఆ మావాడి మగతాను నీ మగతాను తేలుద్దాం. గాలి ఊదితే లేచిపోతావు నువ్వు. నీ మెడ పట్టుకుని ఒక్కడే ఒక చేత్తో లేపుతారు నిన్ను. నువ్వు మగతనం గురించి మాట్లాడతావు. మగతనం ప్రజలు నీ మగని చూసి కాదు, నీ మీద నమ్మారు. తెలంగాణ నువ్వే అసలు తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తిడుతున్నావు. నీ ఇష్టం వచ్చిన భాషలో తిడుతున్నావు. ఇదే కాంగ్రెస్ని ఏమన్నావు? కూర్చుని ఉంటే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర, నీ కుటుంబ పార్టీ కాంగ్రెసే కావచ్చు, సోనియా గాంధీ కాళ్ళ దగ్గర పిల్లలు కూర్చోబెట్టాడు. నువ్వు పక్క మాట్లాడుతూ నోటికి ఏది వస్తే ఆ పద్ధతుల్లో మాట్లాడి తెలంగాణ ప్రజల పరువు ప్రతిష్టల్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని భంగపరిచే పద్ధతుల్లో నిన్న కేసీఆర్ మాట్లాడటం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఒక బజారు నాయకుడా అర్థం చేసుకోవాలి, ఆయనకు ఆయనే ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం అన్న తర్వాత డిసెంట్ అనేది రాజ్యాంగంలోనే మనకు కల్పించబడినటువంటి హక్కు. అది డిసెంట్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ డిసెంట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ రాజ్యాంగంలోనే. అంటే నువ్వు ఏది చేసినా నువ్వు ప్రశ్నించొద్దా? ఇది తప్పు అని చెప్పి ప్రతిపక్షాలుగా ప్రశ్నిస్తే ప్రతిపక్షాలని తిట్టడానికి నీకు సంస్కారం ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. నాకు అనిపిస్తుంది, మరి అంత పెద్ద మాట నేను అనకూడదేమో. ఆయన నిన్న మంచి స్థితిలో ఉండి మాట్లాడినట్టుగా నేను అనుకోవట్లేదు. ఆయన బాగా మైకంలో మత్తులో ఉండి మాట్లాడిన భాషగా మేము భావిస్తున్నాం. మేము అనకూడదు, ముఖ్యమంత్రిని అగౌరవపరచకూడదు. మరి ఏం మత్తో ఏం మైకో నాకు తెలియదు, కానీ అది లేని వాళ్ళు ఆ మాటలు రావు. నా కొడుకులు అనే పదం కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆ పదం వాడాలంటే నీ సంస్కారం అసలు ఎక్కడికి పోయింది? నీకు తగ్గట్లుగా మేము కూడా పెడతాం, మేము వాడం. కానీ నిన్ను కూడా అదే పద్ధతుల్లో తిట్టడానికి మా దగ్గర చాలామంది ఉన్నారు. నిన్ను కూడా తిట్టాలంటే కేసీఆర్ని మొత్తం వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు మొత్తాన్ని కూడా అంతకంటే ఎక్కువ భాషలో తిట్టగలుగుతాం. కానీ కమ్యూనిస్టులు మేము తిట్టాం. కానీ నీ సంస్కారం ఎటుపోయింది? ముఖ్యమంత్రిగా నీ కొడుకులని తిడతావా? నువ్వు ఒక తల్లిదండ్రుల కొడుకు కాదా? నీకు తల్లిదండ్రులు లేరా? లేకపోతే నీకు కొడుకులు లేరా? నీ కొడుకుని ఇంకొకళ్ళు ఎవరైనా నా కొడుకు అని అంటే, నీ కొడుకునే వేరే వాళ్ళు నా కొడుకు, లేకపోతే నిన్ను నా కొడుకు అని అంటే ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు? ఇది ఈ తెలంగాణ నేర్పిన సభ్యత. అది మనకి తెలంగాణ సమాజం అట్లా బూతులు తిట్టమని నేర్పిందా మనకి? ఈ విధమైనటువంటి ఆ భాష ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ భాష అంటే అసహనం నుంచి. అసహనం ఎక్కడి నుంచి వచ్చింది? తప్పులు చేసేవాడికి అసహనం ఉంటుంది. తను తప్పులు చేస్తున్నాడు, తప్పులను చేస్తున్నా ఈ తెలంగాణ వచ్చింది. ఇప్పుడు నేను రాజు లాంటి వాడిని, రాజుని ప్రశ్నిస్తారా? రాజుని ప్రశ్నించేవాళ్ళు కూడా ఇంతకుముందు రాజరికంలో రాజ్యాలను ప్రశ్నించారు, రాజులను ప్రశ్నించబట్టే కదా ప్రజాస్వామ్యంలో వచ్చింది. నువ్వు తిరిగి వెనకటి ఫ్యూడల్ సంస్కృతి, వెనకటి జమీందారుల సంస్కృతిని దాన్ని నువ్వు అమలు చేస్తానంటే ఇక్కడ చేత కాకుండా ఎవరు లేరు. కమ్యూనిస్టులని అపహాస్యంగా నువ్వు మాట్లాడుతున్నావు. నేను కేసీఆర్కి ఒకటే చెప్తున్నాను, నీలాగా పార్టీలు మార్చి లేకపోతే అవకాశవాదం, మొదట తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది ఎవరండి? ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టులు. మాకు అప్పుడు జనం మీకే ఉన్నారు. మీలాంటి భూస్వాములు, మీలాంటి జమీందారులు సాగినంతకాలం మీ వెనకే ఉన్నారు. కమ్యూనిస్టులు మొదలుపెట్టి 4-5 మొదలుపెట్టారు. అప్పుడు ఆనాడు భూ పోరాటం కానీ లేకపోతే వెట్టి చాకరీకి వ్యతిరేకమైన పోరాటం కానీ 4-5 మొదలుపెట్టారు. ఆ పోరాటం సమాజం మొత్తంలో వేల మందిని ఆకర్షించింది. మీలాంటి వాళ్ళని తరిమి కొట్టారు. ఆ దశ, ఆ గతి ఖచ్చితంగా ఈ ప్రజల నుంచి ఈ కేసీఆర్కి